నమస్తే, వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ, ది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. నేను మీ ధూమ్ధామ్ దొరబాబు. ఇవాళ ఒక మంచి గెస్ట్తో మీ ముందరికి వచ్చిన రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ, ఆడోళ్ళ పక్షాన మహిళల పక్షాన నిలబడి కొట్లాడుతున్నటువంటి వ్యక్తి, అలాగే మహిళలకు చాలా హెల్ప్, తన సొంతంగా చాలా కార్యక్రమాలు చేసుకున్నటువంటి వ్యక్తి ఈరోజు కాంగ్రెస్ నేతగా మన ముందున్నారు. అక్క కలవండ్ల సత్యవతి అక్క. ముందుగా వారిని ఇన్వైట్ చేద్దాం. అక్క నమస్తే. బాగున్నారు అక్క? అందరికీ నా నమస్కారం, ప్రజలందరికీ నా నమస్కారం. ఇప్పుడు రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీగా ఉన్న మీరు రిటైర్డ్ అయిన తర్వాత రెస్ట్ తీసుకోకుండా రాజకీయాలకు ఎందుకు వచ్చారు? రెస్ట్ అనేది ఉండకూడదు ఎప్పుడు మనిషికి, నిరంతరం శ్రమ చేస్తూనే ఉండాలి. రాజకీయాలు ఎందుకు వచ్చాను అంటే, మాది రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం కాబట్టి నాకు చిన్నప్పటి నుంచే రాజకీయం మీద ఇంట్రెస్ట్ ఉంది. కాబట్టి మా ఫాదర్ ఎమ్మెల్యే, సో కాబట్టి సార్ మీ ఫాదర్ ఎవరు? మాది అలంపూర్ జోగులాంబ డిస్టిక్, లింగన్వాయి విలేజ్, మా చాలా చిన్న విలేజ్. మా ఫాదర్ 1952లో ఆయన ఎమ్మెల్యేగా, మొట్టమొదటి ఎమ్మెల్యే, మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ఎమ్మెల్యే ఆయన 1952లో. అలంపూర్ గద్వాల ఉండేది అప్పుడు, జోగులాంబ ఉండేది కాదు. సో ఆయన ఎమ్మెల్యేగా నిలబడి గెలిచారు. దాని తర్వాత 52 నుంచి 57 వరకు. తర్వాత మళ్ళీ 53లో బై ఎలక్షన్స్ వచ్చాయి. సమ్ ఏజ్ ప్రాబ్లము వచ్చిందనేసి మళ్ళీ ఎలక్షన్ పెట్టారు. ఏం పేరు అక్క? డాక్టర్ కె నాగన్న. ఏ పార్టీ? కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ కాడెద్దులు, అప్పుడు కాడెద్దులు ఉండేవి అనమాట, కాడెద్దులు. దాని తర్వాత ఆవుదూడ కూడా వచ్చింది. చాలామందికి తెలియదు ఫస్ట్ కాంగ్రెస్లో ఏది ఉందనే విషయము. సో ఆయన ఫస్ట్ యాక్చువల్లీ ఆయన 52లో గెలిచి మళ్ళీ 53లో కూడా గెలిచారు బై ఎలక్షన్స్లో. దాని తర్వాత అది జనరల్ కాన్స్టిట్యూషన్ అయిపోయింది. దాని తర్వాత కల్వకుర్తికి వెళ్ళారు. కల్వకుర్తిలో 57 నుంచి 62 వరకు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. అది కూడా రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. మళ్ళీ తర్వాత 62 నుంచి 67 వరకు ఆయన అచ్చంపేట మొట్టమొదటి ఎమ్మెల్యే ఫస్ట్. అక్కడ కూడా రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో అక్కడ కూడా ఆయనే నిలబడ్డారు, గెలిచారు. తర్వాత 67 to 72 షాద్నగర్ ఎమ్మెల్యేగా నిలబడ్డారు. కంటిన్యూగా 5 times గెలిచారు. 4 times అంటే 20 years ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఆయన నుంచి కాంగ్రెస్ ఇప్పటి వరకు కాంగ్రెసేనా? ఇప్పటిదాకా కాంగ్రెస్. కానీ మా ఫాదర్ లేరు ఇప్పుడు, ఈజ్ నో మోర్. మా ఫాదర్ మీరు తీసుకున్నారు అన్నట్టు. వారసత్వం అనేది రాజకీయ వారసత్వం, ఇది వారసత్వం కాదు. ఇది వారసత్వం మనకన్నా ఇది వారసత్వం కావడానికి ఇది ఆస్తి కాదు. యాక్చువల్లీ ఆస్తి అనే దానికే వారసత్వం వస్తుంది. ఇది బాధ్యత. నేను బాధ్యత తీసుకున్నాను. ఎందుకంటే మా ఫాదర్ సేవ చేశారు కాబట్టి నేను కూడా చేయాలి అనేటువంటి ఒక బాధ్యతాయుతమైన ఆలోచనతో వచ్చాను ఇక్కడికి. అది మనకి ఎవరికి వారసత్వం కాదు, ఇది కుటుంబం తర్వాత వీళ్ళకే ఇవ్వాలని కాదు. నేను కూడా ఒక బాధ్యతాయుతంగా, నేను కూడా కాంగ్రెస్లో ఒక మెంబర్గా ఉండాలనే వచ్చాను. నేను నాకు ఇది కావాలి అది కావాలని కాదు. కాకపోతే మనకు సముచితమైన స్థానం ఇస్తే ఖచ్చితంగా నేను దానికి న్యాయం చేస్తాను. స్థానం కోసం కోరుకుంటున్నారు? ఖచ్చితంగా కోరుకుంటున్నాను. నేను ఇప్పటికీ 6 నెలల నుంచి నేను కాంగ్రెస్లో జాయిన్ అవ్వడానికి వచ్చినప్పుడు నేను వచ్చాను. నేను కాంగ్రెస్లో జాయిన్ అంటే నన్ను చాలామంది చాలా అన్నారు, ఏమని, అసలు కాంగ్రెస్ ఎక్కడుంది, ఎక్కడ జాయిన్ అవుతున్నావు? ఇప్పుడు బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, అప్పటికి 10 ఏళ్ళు అవుతుంది దగ్గర కాంగ్రెస్ పాలనలో లేకుండా. సో మీరు ఎందుకు జాయిన్ అవుతున్నావు? నువ్వు వేరే పార్టీలు 2-3 ఆఫర్లు కూడా ఇచ్చారు. కాంగ్రెస్ ఖచ్చితంగా వస్తుందని నాకు నమ్మకం. ఏదో ఒక రోజు తప్పకుండా వస్తుంది. కాంగ్రెస్ ఏం చనిపోలేదు. ఏమైందంటే సరి అయినటువంటి దానికి ఇది లేక ఏమంటారు, సరి అయినటువంటి వ్యక్తులు కానివ్వండి, సరైనటువంటి ఏమంటారు రాజకీయ నాయకులు చేసి ఇది లేక, సపోర్ట్ లేక, అవగాహన కూడా లేదు కాంగ్రెస్ అంటే. ఏదో ఇప్పుడు మన ఎలా ఉంటుందంటే మంచి కన్నా చెడు ఎక్కువ తొందరగా ప్రచారం అయిపోతుంది. ఇది కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగానే తేరాలని, కాంగ్రెస్ వచ్చినా రాకపోయినా కాంగ్రెస్లో జాయిన్ కావాలనే సదుద్దేశంతోనే నేను కాంగ్రెస్లో జాయిన్ అయ్యాను. ఇంకా వేరే ఉద్దేశం. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా? తెలంగాణ ఉద్యమంలో మా ఫాదర్ పాల్గొన్నారు 1968లో. ఆయన
దీంట్లో పాల్గొన్నారు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు, జైలుకు కూడా వెళ్ళారు. అప్పుడు మరి చెన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీ వైపు నుండేనా? అప్పుడు ఇంకా ఏం రాలేదు కదా, అప్పట్లో కాంగ్రెస్ పార్టీ వైపు నుంచే వెళ్ళారు. దీనికన్నా ముందు స్వతంత్రం రాకముందు కూడా ఆయన దీంట్లో పార్టిసిపేట్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో మా ఫాదర్ ఎమ్మెల్యేగా ఉండి కూడా ఆయన పార్టిసిపేట్ చేశారు. నేను కూడా ఇండైరెక్ట్గా సపోర్ట్ చేశాను, ఎందుకంటే నేను ఒక ఎంప్లాయీగా ఉన్నాను కాబట్టి నేను చేయలేకపోయాను. సో కానీ ఆ స్ఫూర్తితో నేను మా ఊర్లో, మా విలేజ్లో నేను చాలా మోటివేట్ చేసి ఒక అసోసియేషన్ ఫామ్ చేశాను. నేను యూత్ మగవాళ్ళ పిల్లలందరికీ ఒక యూత్ని అంతా ఇది చేసేసి వాళ్ళకి అసోసియేషన్ లాగా ఓపెన్ చేసి వాళ్ళందరూ ఎలా ఉండాలి, ఎలా డెవలప్ కావాలి అనేటువంటివి నేను ఊరు వెళ్ళి అప్పుడప్పుడు నేను వాళ్ళకి మోటివేట్ చేసి మోటివేట్ క్లాసెస్ నేను బాగా తీసుకునేదాన్ని. దానివల్ల చాలామంది డెవలప్ అయ్యారు. ఇప్పుడు మా ఊర్లో చాలా పెద్ద పెద్ద ఎంప్లాయీస్ ఉన్నారు, మంచి పొజిషన్లో కూడా ఉన్నారు. అందరు కూడా అంటే వాళ్ళు కూడా డెవలప్ అయ్యారు బాగా. సో బికాజ్ ఆఫ్ నేను ఇండైరెక్ట్గా చేసినటువంటి కొన్ని పనుల వలన. ఓకే, మీరు సేవా కార్యక్రమాలు కూడా చాలా చేశారని విన్నాం. అవును. అంటే ఎట్లా, ఏ విధంగా ఎంచుకునేది? ఆర్థికంగానా లేకపోతే మోటివేషన్లా? ఎటువంటి సేవా కార్యక్రమం అంటే ఆర్థికంగా కూడా చేశాను. కొన్ని ఆర్ఫాన్స్కు డొనేట్ చేయడము, కొంతమంది మహిళలకు అంటే నేను గుప్త దానం అన్నట్టు చేశాను నేను. ఎట్లా అంటే అది ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు, మన మనసుకు తెలియాలి. మనకు చాలామంది రోడ్ల మీద ఉండే బీదవాళ్ళు కానివ్వండి, వాళ్ళకు ఏమైనా బట్టలు ఇవ్వడం కానీ, ఫుడ్ ఇవ్వడం కానీ, అలాంటివి ఎంప్లాయీగా ఉండి నేను ఇలాంటివి చేయొచ్చు. ఎందుకంటే సంఘం నేనేమిట్లో పార్టిసిపేట్ చేయలేదు కానీ దీంట్లో చేయొచ్చు. తర్వాత బ్లైండ్ వాళ్ళకు కూడా నేను చాలా డొనేట్ చేశాము. మేము బ్యాంక్ తరపున కూడా మా ఫండ్స్, మేము అసోసియేషన్ వాళ్ళంతా ఫండ్స్ కలెక్ట్ చేసి మేము వాళ్ళకి ఏమైనా కోనించేవాళ్ళం, బెంచీలు కానీ సిస్టమ్స్ కానీ అలాంటివన్నీ కోనించేవాళ్ళం. దాంట్లో మేము కూడా వన్ ఆఫ్ ద మెంబర్, నేను కూడా అలా చాలా కార్యక్రమాలు చేస్తాము. ముఖ్యంగా మహిళల అభివృద్ధి గురించి ఎక్కువ ఆలోచించేదాన్ని. మొత్తం సేవా కార్యక్రమాలన్నీ మహిళలకేనా? ఎందుకంటే వెనకబడింది మహిళలే కాబట్టి మహిళలకే చేయాలి. వెనుకబడిరని ఎట్లా అంటారు అక్క? మీరు ఒక ఉద్యోగి, బ్యాంక్ ఉద్యోగి, అట్లాగే ఇప్పుడు రాజకీయాలలో కూడా వచ్చారు. మహిళలు అన్ని రంగాలలో ప్రవేశించారు, అన్ని రంగాలలో పనులు చేయగలుగుతున్నారు. మహిళలు ఎక్కడ వెనుకబడ్డారు అంటే ఏం చెప్తారు? వెనుకబడడం అంటే మహిళలు ఏదైనా ఒకటి చెయ్యాలి అంటే ఖచ్చితంగా మగవాళ్ళ సపోర్ట్ డెఫినెట్గా కావాలి. నేనైతే మహిళలు ఒక్కళ్ళు ఏమీ చేయలేరు, ఎందుకంటే బ్యాక్ సపోర్ట్ ఉండాలి. మగవాళ్ళు అనేవాళ్ళు మహిళలకు బ్యాక్ బోన్స్ లాంటి వాళ్ళు. సో వాళ్ళ సపోర్ట్తోనే మనం ఏదైనా సాధించగలము. నేను కూడా మా హస్బెండ్ చాలా సపోర్ట్ చేశారు నాకు. బికాజ్ ఆఫ్ మై హస్బెండ్ సపోర్ట్ ఐఎమ్ కమింగ్ ఇన్ దిస్ స్టేజ్. సో కాబట్టి మహిళలు ఎలా అంటే ఎక్కడ వెళ్ళాలన్నా కూడా మహిళలు మగవాళ్ళలాగా వెళ్ళలేరు. ఎక్కడ వెళ్ళాలని ఇప్పుడుండే సొసైటీలో, ఒకప్పుడు మేము చిన్నప్పుడు చాలా ధైర్యంగా తిరిగేవాళ్ళం, నడిచి వెళ్ళేవాళ్ళం, కాలేజీలకు నడిచి వచ్చేవాళ్ళం, ఊర్లకు కూడా నడిచి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు పట్టపగలు వెళ్ళాలంటే నిర్మానుష ప్రదేశంలో కానీ ఎక్కడైనా వెళ్ళాలంటే మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఇంత మోడర్న్ సొసైటీలో రక్షణ లేదు. ఇంకోటి ఏంటంటే మహిళలని ఆర్థికంగా కానీ, మానసికంగా కానీ, శారీరకంగా కానీ ఎలాగైనా కూడా వాళ్ళు కొంచెం వీక్గానే ఉంటారు. మైండ్తో మాత్రం స్ట్రాంగ్ ఉంటారు, కానీ ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడు మహిళలకి ఏం ప్రోత్సాహం ఉందండి? ప్రోత్సాహమే ఉండడం లేదు. ఎంతసేపు ఉన్నా కానీ ఎవరు రాజకీయం గురించి చెప్పాలి అంటే మహిళలు ఎట్లా ఉంటుందంటే వాళ్ళకి ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా వాళ్ళని సపోర్ట్ చేయడం లేదు. మహిళలకి ఖచ్చితంగా ఎప్పుడైతే రిజర్వేషన్ అమలు అవుతుందో, అందరూ కాదు, మహిళల్ని కొంతమంది కూడా చేసుకుంటూ వస్తుంది. మహిళల్ని కొంతమంది సపోర్ట్ చేసుకుంటూ ప్రభుత్వాలు కొన్ని ఉన్నాయి కదా, ఇప్పుడు ఉన్నాయి సార్, కొన్ని ఉన్నాయి, కానీ ఇంకా 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 డెవలప్ కావాలనేది నా ఉద్దేశం. మహిళలకు అందరూ సపోర్ట్ చేస్తుంది, ప్రతి పార్టీ కూడా చేస్తుంది, కానీ అది సరిపోదు. 119 స్థానాలు ఉన్నటువంటి ఏ పార్టీలో అయినా కానీ మహిళలు 10-15 మంది ఉంటారు. దాంట్లో ఎంత పర్సెంట్? మరి మహిళలు, మీకు ఓటు హక్కులో 50% దగ్గర 50% మహిళలు ఉన్నారు. మహిళలు ఉన్నప్పుడు వాళ్ళకి కనీసం 30% కాదు కదా, 10% కూడా ఉండడం లేదు. పార్టీలు అవకాశం ఇవ్వట్లేదా? మహిళలు ముందుకు రావట్లేదా? మహిళలు ముందుకు వచ్చినా కూడా అవకాశాలు రావడం లేదు. ఓకే, మహిళలు ముందుకు వస్తున్నారు. అది ఎట్లా ఉందంటే దాని చెట్టు ముందా విత్తు ముందా అనేటువంటి సంశయం ఇది. దానికి ఏం చెప్పలేను. ఎప్పుడైతే దాన్ని
చట్టం చేస్తారో అప్పుడే ఖచ్చితంగా మనము రాణిస్తారు మహిళలని నేను అనుకుంటున్నాను. 33% రిజర్వేషన్ అని కంపల్సరీ చేసినప్పుడు ఖచ్చితంగా మహిళలు అప్పుడు వస్తారు. అది ఎప్పటి వరకు ఇంప్లిమెంట్ జరగదో అప్పటి వరకు ఇలాగే ఉంటుంది. ఎందుకంటే మహిళల ఓటు బ్యాంక్ ఎక్కువ ఉన్నప్పుడు మహిళలకు కూడా అవకాశం ఇవ్వాలి అనేది నేను అనుకుంటున్నాను. ఓకే, మీ ఇంకా సేవా కార్యక్రమాల గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఏ సేవా కార్యక్రమాలు చేసిన సేవా కార్యక్రమాలు చెప్పాలంటే ఏం చెప్తారు వాటి గురించి? సేవా కార్యక్రమాలు అనేటివి ఎట్లుంటాయంటే మనకి ఇన్బుల్ట్ ఉండాలి. అది సేవా కార్యక్రమం అనేది మనం సపరేట్గా ఏమి చేయాల్సిన అవసరం లేదు. అవార్డు కూడా వచ్చినట్టు మేము అది అవార్డు అనేది మనం చేసేదానికి ఎప్పుడో ఒక రోజు గుర్తింపు వస్తుంది. నాకు అంబేద్కర్ ఫెలోషిప్ అవార్డు మొన్న రీసెంట్గా ఇచ్చారు. ఎందుకంటే నేను స్లమ్ ఏరియాలలో తిరిగాను, కొద్దిగా మహిళలకు వాళ్ళకు గైడ్ చేయడము, ఎడ్యుకేట్ చేయడము. ఆ మధ్యలో ఇల్లు కూలిపోయాయి, ఇల్లు పడగొట్టారు రోడ్ వైండింగ్లో, అంటే అది వాళ్ళు పర్మిషన్ లేదని అలాంటి వాటిలో నేను వెళ్ళడం జరిగింది. దాని తర్వాత ఇంకొకటి మొన్న వర్షాలు వచ్చాయి, అప్పుడు కాంగ్రెస్ లేదు, అది ఫ్లడ్స్ వచ్చాయి, అప్పుడు కూడా నేను చాలా తిరిగాను నేను. వాళ్ళు ఎందుకంటే ఎంతోమందికి అప్పుడు ఈవెన్ వాళ్ళకు ఉండడానికి స్థలం లేక అన్నీ నానిపోయి అలాంటి సిచ్యువేషను, అలాంటప్పుడు తిరిగాను. వాళ్ళకు చాలామంది మహిళలతో ఆ ధర్నాలో కూడా నేను కాంగ్రెస్ ధర్నాలో కూడా నేను పార్టిసిపేట్ చేశాను. జిహెచ్ఎంసీ ధర్నాలో కూడా నేను పార్టిసిపేట్ చేశాను. సో మహిళలని ఎందుకంటే మహిళలు బాగుపడాలంటే ఫస్ట్ చిల్డ్రన్స్ వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి కూడా మంచి పోషకాహారం లేదు కనీసం. మహిళల అభివృద్ధి తర్వాత ఫస్ట్ మహిళలకు, ఎందుకంటే పూర్ పీపుల్ వాళ్ళకు మనకు ఉన్నది కానీ మనకు అంటే ఇన్ ద సెన్స్ తెలుసు, కానీ చాలామందికి అన్నం లేక చాలామంది స్లమ్ ఏరియాలలో మగ్గిపోతున్నారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఇలా చేసుకోండి అని మా వంతు సాయంగా వాళ్ళకు మేమంతా కొన్ని ఫండ్స్ ఇవ్వడం జరిగింది, తిరగడం జరిగింది, అన్నీ ఇలా చేశాము. సో దాన్ని వీళ్ళు ప్రగతి ఫౌండేషన్ వాళ్ళు కొంతమందిని సెలెక్ట్ చేసి కొంతమంది మహిళలకు అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో నాకు అంబేద్కర్ సోషల్ యాక్టివిస్ట్ అనేసి అంబేద్కర్ ఫెలోషిప్ అవార్డు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అంటే ఎందుకు అంత అభిమానం? కాంగ్రెస్ పార్టీ నా ప్రాణం, నా జీవం. ఎందుకు అంటే అప్పుడు మాకు ఎలా ఉందంటే కాంగ్రెస్ పార్టీ అప్పట్లో మా ఊర్లో అన్నీ గుడిసెలు ఇల్లు ఉండేవి కాదు. నాకు ఒక చిన్నప్పటి నుంచి నేను చూశాను ఇందిరాగాంధీని, నేను చాలా ఇన్స్పిరేషన్ తీసుకున్నాను. ఇందిరాగాంధీ ఎందుకంటే చాలా డేరింగ్ డాష్, నేను కూడా అలా ఉండాలి మహిళ. అలా నేను చాలా చిన్నప్పుడు పోయమ్స్లో సరోజిని నాయుడు గురించి ఇలా నేను మహిళలవి చాలా చూసేదాన్ని. ఎందుకంటే ఇందిరాగాంధీని నెహ్రూ ఎలా తయారు చేశారో మా ఫాదర్ కూడా నాకు అలాగే చెప్పేవాళ్ళు. ఏమని చెప్పేవాళ్ళు, మనము పేదవాళ్ళకు సహాయం, రాజకీయం అంటే పదవి కాదు బాధ్యత, అది చెప్పారు. మా ఫాదర్ చెప్పిన మాటనే అది. సో కాంగ్రెస్ పార్టీ అని చాలా పురాతనమైన పార్టీ, పాత పార్టీ. దాంట్లో ఎంతోమంది గొప్పవాళ్ళు ఉన్నారు, తర్వాత ఎంతోమంది మేధావులు ఉన్నారు. ఎన్నో రాజశేఖర్ రెడ్డి గారి పీరియడ్లో మేము చాలా, మా ఫాదర్ చనిపోయినప్పుడు మా యాక్చువల్లీ ఎమ్మెల్యేకు పెన్షన్స్ ఉండేవి కాదు అప్పట్లో. సో మా ఫాదర్ సడన్గా నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు చనిపోతే అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారే మా పెన్షన్స్ అలాట్ చేశారు. సో అది మాకు అప్పట్లో మా చదువులకు మా ఫాదర్ ఏం సంపాదించలేదు. 20 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒక ఇల్లు, 20 ఎకరాల పొలం కూడా సంపాదించలేదు. ఎందుకంటే ఆయన అంత ప్రజాసేవ, వాళ్ళకి తెలియదు ప్రజాసేవ, ప్రజలు. ఈవెన్ మా ఫాదర్ బంజారా హిల్స్లో కూడా ఆయనకు ప్లేస్ ఇచ్చారు, అది స్లమ్ ఏరియాకు డొనేట్ చేశారు మా ఫాదర్. ఎందుకంటే అది మనది కాదు, అది ప్రజల సొమ్ము, ప్రజలకే ఇవ్వాలని మా ఫాదర్. చిన్నప్పటి నుంచి మా ఫాదర్ నాకు. కానీ ఇప్పుడు రాజకీయ నాయకులు అట్లేం లేరు, ఉన్న కాడికి దోచుకుందామా వెనకేసుకుందామా అన్నట్టే ఉన్నారు. కానీ ఇప్పుడు అట్లా లేరు కదా. లేదు, ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే ఎందుకు కంటిన్యూషన్? లేదు కాదు, తెలియదు. అందుకే సీనియర్స్ మనం చెప్పాలి. ఎందుకంటే చిన్నపిల్లలకు ఏం తెలియదు, పెద్దవాళ్ళు చెప్తేనే అన్నీ తెలుస్తుంది. అందుకే గతం గురించి తెలుసుకోవాలి. ఆ గతం గురించి తెలియాలి అంటే ఇవన్నీ పాతవన్నీ కూడా మనము ఇలాంటి మీరు మీటింగ్స్ కండక్ట్ చేసినప్పుడు మేము తెలిసిన వాళ్ళు, పాత వాళ్ళు ఇవన్నీ చెప్తారు. కాంగ్రెస్ ఎంతో చేసింది అప్పట్లో. మీకు తెలుసా, అప్పట్లో ఇందిరాగాంధీ జనతా చీరలని ఇచ్చింది.
ఆమె జనతా చీరలను ఇస్తే అవి 5 సంవత్సరాలు కట్టినా కూడా చినగలేదు. కానీ ఇప్పుడు మొన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బతుకమ్మ చీరలని ఇచ్చారు. ఇప్పుడు ఆ బతుకమ్మ చీరలు ఎవరు కట్టుకోవట్లేదు. పొలాల్లోకి ఏమి జంతువులు అవి రాకుండా దానికి పొలాలకు అడ్డం కడుతున్నారు. అంటే క్వాలిటీ లేదనమాట. అట్లా అది జరుగుతుంది. సో కాంగ్రెస్ పార్టీ అంటే చాలా ఓల్డ్ పార్టీ. అది మన పార్టీ స్వాతంత్రం రాకముందు ఉంది కాబట్టి మనం ఆ పార్టీని బలోపేతం చేయాలి అనేది నా ఉద్దేశం. నా వరకు మాత్రం నేను కాంగ్రెస్ పార్టీనే నమ్ముతాను, కాంగ్రెస్ పార్టీలో ఉంటాను. కాంగ్రెస్ పార్టీ నా జీవిత లక్ష్యం, నా శ్వాస. నేను ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను. ఎందుకేమన్నా పదవి ఇస్తామని? పదవి ఇచ్చినా పదవి పోయినా నేను కాంగ్రెస్ మెంబర్గా, కాంగ్రెస్ నేతగా ఉంటాను. నా కృషి నేను చేస్తాను. అధికారంలో వచ్చినప్పటి నుంచి అట్లా మాట్లాడుతున్నారు, ఇంతకుముందు కూడా అట్లా? అధికారం రాకముందు కూడా ఇలాగే మాట్లాడాను. అధికారం ఇవ్వాలా లేదా అనేది అది ఎవరు ప్రజలు నిర్ణయిస్తారు. అధికారం రావాలా లేదా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎలా తయారైందంటే, ఒక 10 మంది ఉన్నారనుకో, అందులో 9 మంది రాజకీయ నాయకులు ఒక కార్యకర్త తయారైపోయారు ఇప్పట్లో. ఇప్పుడు ఉండేటువంటి సిచ్యువేషన్ అలా కాదు. అందరు కార్యకర్తలుగా ఉండాలి. అందరూ పల్లకి ఎక్కితే మోసేవాళ్ళు ఎవరు ఉంటారు? ఖచ్చితంగా అందరూ. ఆ పాత రోజుల్లో ఎంతోమంది స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళంతా ఏం పదవులు చేశారు? ఎంతోమంది వాళ్ళ ప్రాణత్యాగం చేశారు. వాళ్ళంతా ఏం పదవులు ఆశించారు? వాళ్ళు చేశారు కదా. సో మనం కూడా అలా ఏదైనా మనం కూడా ప్రజలకు చెయ్యాలి. అవకాశం వస్తే ప్రజలకు నేను కాంగ్రెస్లోనే ఉంటాను. కాంగ్రెస్ అవకాశం ఇస్తే తప్పకుండా నా వంతు కృషి నేను చేస్తాను. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. తెలంగాణ ఉద్యమం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగానే నడిచింది. అటువంటి కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో మీలాంటి వాళ్ళు కూడా ఇంకా కాంగ్రెస్ పార్టీ అనడం, అసలు తెలంగాణ ఎలా వచ్చింది? తెలంగాణ కాంగ్రెస్ ఇస్తేనే వచ్చింది. అంటే 1200 మంది విద్యార్థుల బలిదానం కావచ్చు, అదే కొట్లాట కావచ్చు, కవులు, కళాకారులు, సమ్మెలు, నిరసనలు, ధర్నాలు, దీక్షలు, ఇదంతా చేయకుండా అయితే రాలేదు కదా. ఇది తెలంగాణ. నేను మొన్నే చెప్పాను మీకు, తెలంగాణ కోసం 1968లోనే పోరాటం జరిగింది. మరి 1968 నుంచి మళ్ళీ దశ ఇన్ని దశలు దాటి ఇప్పుడు మనకి ఎట్లా? తొలి దశలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కాదు ఇది. దానికి కొన్ని ఏమంటారు, దానికి కొన్ని ఇది ఉంటాయన్నమాట. ఏమంటారు వాళ్ళ నిబంధనలు, నియమ నిబంధనలు, పరిస్థితుల ప్రభావము, ఏది ఏమైనప్పటికీ ఆఖరికి మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంటే మీకు తెలంగాణ ఇచ్చింది. అది కూడా సోనియా గాంధీ ఇచ్చింది. సోనియా గాంధీ ఇవ్వడం వల్లనే మనకు తెలంగాణ వచ్చింది. సో ఈ ఘనత కాంగ్రెస్దే. మనం కాంగ్రెస్కి ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణ వచ్చింది కాబట్టి ఉద్యోగ అవకాశాలు ఈరోజు వచ్చాయి. నిన్నటి వరకు ఉద్యోగ అవకాశం లేదు. మొన్న కాంగ్రెస్ వచ్చింది, ఇప్పుడు అన్ని నోటిఫికేషన్స్ వస్తున్నాయి, అవి మీకు కూడా తెలుసు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం చాలా పథకాలు కూడా అమలు చేస్తుంది. ఇప్పుడు సోనియా గాంధీ ఇవ్వడం వల్లనే కాంగ్రెస్ వచ్చింది. వీళ్ళు బలిదానాలు చేయలేదని వీళ్ళు కాదు, ఎంతోమంది చేశారు. స్వాతంత్రం ఎలా వచ్చింది? గాంధీ తెచ్చాడా? ఎంతోమంది కూడా చేశారు కదా. అంటే ఆఖరణ ఎవరు మనకు అందరి ప్రోద్బలంతోనే మనకు అవుతుంది, ఒక్కరితో ఏది కాదు. కానీ కాంగ్రెస్ ఒక్కటే మర్చిపోవాలి, ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి అందరూ, కాంగ్రెసే మీకు తెలంగాణ, మీకు కాదు, మనకు తెలంగాణ ఇచ్చింది. కాబట్టి కాంగ్రెస్కు రుణపడి ఉండాలి మనం తప్పకుండా. ముఖ్యంగా సోనియా గాంధీ ఒక మహిళ కావడం నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఆమె చాలా మంచి మనసుతో, సహృదయంతో కాంగ్రెస్ ఇచ్చింది. మనం ఏదైనా మంచిని గుర్తుపెట్టుకోవాలి, చెడుని మర్చిపోవాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక 10 సంవత్సరాలు టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ అయింది అధికారంలో. తర్వాత ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని ఇచ్చారు. 6 గ్యారెంటీలను నమ్మి ఇచ్చిరా, లేకపోతే కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకత మీద ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు? 2 కారణమే. ఎందుకంటే కేసీఆర్ వ్యతిరేకత ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాల్లో ఆయన అది చేస్తాను ఇది చేస్తాను, ఆయన ఏ హామీలు నెరవేర్చలేదు. ముఖ్యంగా యువతని చాలా నిరుద్యోగం పెరిగిపోయింది, నిరుద్యోగులు పెరిగిపోయారు, నోటిఫికేషన్స్ లేవు. ఎంతసేపు ఉన్నా కూడా ఏవో కార్యక్రమాలు, అంత కుటుంబ పాలన లాగా ఏవేవో డెవలప్ చేయాల్సినవి డెవలప్ చేయలేదు. యువత మీద దృష్టి పెట్టలేదు. తర్వాత మహిళల మీద కూడా ఏం దృష్టి పెట్టలేదు. మహిళలు కూడా ఆ పీరియడ్లో ఏం డెవలప్ కాలేదు, ఎవరు కనిపించే వాళ్ళు కాదు.
సో ఇప్పుడు కవిత బతుకమ్మ అని, జాగృతి అని, తర్వాత దిశ అని చెప్పేసి చాలా ప్రోగ్రామ్ చేసుకుంటూ వస్తుంది కదా. అది ఎవరు ఓన్లీ బతుకమ్మ అంటే కవిత, కవిత అంటే బతుకమ్మ అలా కాదు. అందరూ బతుకమ్మ అనేది ఈ రోజు కవిత తీసుకొని రాలేదు. బతుకమ్మ అనేది ఎప్పటి నుంచో ఉంది. మనకు ఎన్నో ఏళ్ల నుంచి మనకు గుర్తులేదు, తరతరాల నుంచి బతుకమ్మ వస్తుంది. ఆ విషయం చెప్పాలి. అందరినీ ఏ బతుకమ్మ పండుగ ఉందో దేన్నైనా అందరినీ మహిళలందరినీ ఇన్వాల్వ్ చేయాలి. కానీ ఇక్కడ ప్రతి బతుకమ్మ అంటే కవిత అలా వాళ్ళు, అందుకంటే వాళ్ళు ప్రజల ఓట్లతో గెలిచి ప్రజలకు సరైనటువంటి ప్రాతినిధ్యం ఇవ్వలేదు. సో దాని కారణంగా, వ్యతిరేకత కారణంగా ఒకటి. రెండవది పథకాలు కూడా కారణమే ఖచ్చితంగా. ఎందుకంటే ఆ పథకాల్లో ఎక్కువ మహిళలకు, నేను చెప్పాను, ఇది మహిళలకు ఎక్కడ ప్రాధాన్యత ఉందో అక్కడ మనకు గుర్తింపు ఉంటుంది. సో కాంగ్రెస్ పార్టీ ఈ మహిళలకు ప్రాధాన్యత ఏముంది? ఒక ఉచిత బస్సు తప్ప. ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ప్రాధాన్యత? 500లకు గ్యాస్ సిలిండర్ అన్నారు. 90 లక్షల మంది ఉంటే దాంట్లో 40 లక్షల మందిని, 90 లక్షల వైట్ రేషన్స్ ఉంటే 40 లక్షల మందికే గ్యాస్ సిలిండర్ అర్హులు అని చెప్పేసి మాట్లాడినారు. తర్వాత ప్రతి మహిళకు నెలకు 2500 రూపాయలు గౌరవ ఇట్లా వేతనం టైప్లో ఇస్తామని చెప్పినారు. అది అమలవుతుందో కాదో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు చాలా ఫండ్స్ ఉండేవి, కరెక్ట్గా ఫిగరు తెలియదు నాకు. అయితే అంతని అప్పుల పాలు చేసి కూర్చున్నారు, లక్షల్లో అప్పులు చేశారు. ఇప్పుడు మరి ఉన్నటువంటి అమౌంట్ అంతా కాళేశ్వరం అని అదని చేసి ఇప్పుడు అది ఎందుకు పనికి రాకుండా పోయింది. ప్రజల సొమ్ము అంతా వృధా చేశారు. ఇప్పుడు ఎక్కడి నుంచి తెస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్? మెల్లమెల్లగా. మరి చేయలేనప్పుడు హామీలు ఇవ్వడం ఎందుకు? చెయ్యాలనే చేస్తారు. ఇప్పుడు మీరు ఒక ఎగ్జామ్ వెళ్తారండి, మీరు ఎగ్జామ్ పాస్ అవుతావా ఫెయిల్ అవుతావా అంటే నేను పాస్ అవుతాననే వెళ్తాం. సో ప్రతి ఒక్కరు కూడా హోప్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరైనా కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనే చూస్తుంది. గవర్నమెంట్ ఏమనుకుంది, ఎలాగైనా ఎటువంటి కష్టాలు వచ్చినా, ఎటువంటి ఇబ్బంది వచ్చినా ప్రజల కోసము, ప్రజలను మంచిగా ఉంచడం కోసం ఈ పథకాలు పెట్టారు. దానివల్ల చాలామంది కూడా లబ్ధి పొందుతున్నారు. చాలామందికి కూడా అందరికీ అందవు, ఎవరికి అవసరమో వాళ్ళకే అందుతాయి. మీరు ఇంతగా చెప్తున్న కాంగ్రెస్ పార్టీలోనే 119 నియోజకవర్గాలలో 16 మంది అభ్యర్థులకే మహిళలకు అవకాశం ఇచ్చినారు. దాంట్లోకి 8 మంది సక్సెస్ గెలుపొందినారు. మరి మీరు కూడా ఒక మహిళా నేతగా, ఒక మహిళా కాంగ్రెస్కి ఉన్నారు. మీకు అట్లా ఏమైనా సముచిత స్థానాన్ని కల్పించబోతుందా ప్రభుత్వం? కల్పించవచ్చేమో. అట్లా మీకు ఏమైనా ప్రామిస్ ఏం కాదు. మన రేవంత్ రెడ్డి గారు ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో, ఎవరైతే పార్టీ గురించి పని చేశారో ఖచ్చితంగా వాళ్ళని గుర్తిస్తామని అన్నారు. కాబట్టి నేను గుర్తిస్తారని, ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారని హోప్తోనే ఉన్నాను. మీరేమైనా ప్రపోజల్ అటువంటిది? నేను ఇచ్చానండి, నా ప్రొఫైల్ ఇచ్చాను. సో దాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఖచ్చితంగా నాకు సముచిత స్థానం కల్పిస్తారని నేను అనుకుంటున్నాను. నేను అన్నీ తిరిగాను, అన్ని కాన్స్టిట్యున్సీస్ మ్యాక్సిమం తిరిగాను సార్. నేను కొడంగల్ కాన్స్టిట్యున్సీ తిరిగాను, చెన్నూరుకి వెళ్ళాను, తర్వాత బెల్లంపల్లి వెళ్ళాను, కొల్లాపూర్ వెళ్ళాను, అల్లంపూరు, తర్వాత కల్వకుర్తి, ఇంకా అండ్ నాగర్ కర్నూలు, ఇలా అన్ని చోట్ల వెళ్ళి అందరు మహిళలని కలిశాను. అందరు మహిళలు కలిశారు. అట్లా సంఘం ఉందా అక్క మీది? మహిళా సంఘం? ప్రత్యేకంగా సంఘం అంటూ ఏం లేదు, ఉంది ఒకటి. నేను ఎలా వెళ్ళానంటే, మేము ఒక టీం ఉంది, అది ఎలక్షన్లప్పుడు అబ్జర్వర్గా వెళ్ళాను. నేను అన్ని మ్యాక్సిమం కొన్ని కాన్స్టిట్యూన్సీకి వెళ్ళి అబ్జర్వర్గా వెళ్ళి ఏం జరుగుతుంది, ఎవరు ఏమనుకుంటున్నారు, మనకు వస్తుందా రాదా, అట్లా ప్రతి చోట చాలా మంచిగా స్పందన చాలా బాగా మంచిగా కనిపించింది. ఎందుకంటే చాలామంది చెప్పారు ఏంటంటే పెన్షన్లు రావడం లేదు, ఏ స్కీమ్లు కూడా అమలు కావడం లేదు, కొన్ని మాత్రమే అమలు అవుతున్నాయి, అన్నీ కావట్లేదని వాళ్ళు. ఇప్పుడు ప్రజలు కూడా ఎలా ఉంటారంటే, ప్రజలు వెనక్కి తిరిగారు అంటే వాళ్ళకు చాలా ఓపిక పట్టి విసిగి వేసారిన తర్వాతనే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. సో వాళ్ళ మీద వ్యతిరేకత ఉంది, వీళ్ళ మీద నమ్మకం వల్లనే కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఒక 100 రోజులతో లిమిట్ పథకాలను అమలు చేస్తామని చెప్పేసి మాట్లాడినటువంటి మాట. 100 రోజులు దాటిపోతే కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోతుందని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు అది 100 రోజులు 200 రోజులు మనం ఏమనుకుంటాం, కొన్ని టార్గెట్స్ పెట్టుకుంటాం. మనమే టార్గెట్ పెట్టినప్పుడు టార్గెట్ మనం చేసేటప్పుడు ఎన్నో అవాంతరాలు వస్తాయి, టైం తీసుకుంటుంది. వాళ్ళు చేయమని అనట్లేదు, చేస్తారు కానీ టైం తీసుకుంటారు. ఇప్పుడు 10 సంవత్సరాల్లో ఏం నెరవేర్చారు వాళ్ళు? మీరు 100 రోజుల గురించి అంటారు, మరి 10 సంవత్సరాలు ఏం చేశారు?
ఏం చేయలేదు కనుక మీకు అవకాశం అందుకే 10 సంవత్సరాలు ఏం తీసుకోదు కాంగ్రెస్, టైం తీసుకుంటుంది. ఆల్రెడీ మీకు నోటిఫికేషన్స్ వచ్చాయి, మీకు డెవలప్మెంట్స్ అన్ని కూడా మీకు కనిపిస్తున్నాయి. నిరుద్యోగులకు ఇప్పుడు ముఖ్యమైనది యువత ఎక్కడైతే అభివృద్ధి చెందుతుందో అక్కడ దేశం అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు యువతకు నోటిఫికేషన్ డిఎస్సి కూడా వచ్చాయి. సో ఇంకా అలా మెల్లమెల్లగా ఒకటి వస్తాయి, డెఫినెట్గా అమలు చేస్తారు. కొంచెం టైం పడుతుంది, కొంచెం ఓపిక పట్టాల. తెలంగాణ కోసం ఇన్ని సంవత్సరాలు ఓపిక పట్టారు, వాళ్ళ పథకాలు మనం నెరవేర్చడానికి కొంచెం టైం పడుతుంది, కానీ తప్పకుండా నెరవేరుస్తారు. దాంట్లో ఏమాత్రము డౌట్ లేదు. తెలంగాణ సమాజానికి, తెలంగాణ మహిళలకు చెప్పాలంటే ఏం చెప్తారు? తెలంగాణ మహిళలు అమాయకులు. ఎందుకంటే వాళ్ళు చాలా అల్ప సంతోషులు. వాళ్ళు ఏదైనా సరే ఒక మాట నిన్న చెప్పాము మనము, ఏదైనా సరే మీకు ఇది మీరు ఇలా చేస్తాం మీకు అని ఏ నేత వచ్చి చెప్పినా వాళ్ళు నమ్ముతారు, మంచిగా చేస్తారు. కాకపోతే వాళ్ళు సొంతంగా ఆలోచించుకోవాలని నేను చెప్తున్నాను. అందరూ కూడా మహిళలు కూడా ఉత్తేజంగా ఉండాలి. ప్రతి ఒక్కరిలో మార్పు రావాలి. ఎడ్యుకేషన్ చాలా అవసరం. మహిళలకు నేను చెప్పేది ఏంటంటే ఈవెన్ ఏజ్డ్ పర్సన్స్ అయినా సరే వాళ్ళు ఎడ్యుకేటెడ్ నేర్చుకోవాలి. చదువు నేర్చుకుంటేనే వాళ్ళు డెవలప్ అవుతాడు. మనము విద్యతోనే మనం ఏదైనా సాధించగలం అని అంబేద్కర్ గారు కూడా చెప్పారు. ఎందుకంటే మన విద్య అనేది ఒక ఆయుధం. సో అది ఖచ్చితంగా అది మహిళల కోసం ఆయన కూడా చాలా పోరాడాడు. హిందూ బిల్ కోడ్ చట్టం తీసుకొచ్చాడు, ఎన్నో అవస్థలు పడ్డాడు. మహిళల కోసము ఆయన తన రాజీనామా కూడా చేశారు అంబేద్కర్ గారు. కాబట్టి ఖచ్చితంగా మహిళలు విద్యావంతులు అవ్వాలి. విద్య ఉన్నప్పుడే వివేకం వస్తుంది అనేది నా నమ్మకం. ఇప్పుడు మహిళలు ఓట్ల విషయాలకు వచ్చేసరికి మహిళలు సమానం, పురుషుల సమానం. కానీ మహిళలు అధికారంలో ఎక్కువ లేకపోతున్నారు. అంటే ఇది మహిళలు ఐక్యంగా లేకపోవడం కారణం అంటారా? ఎందుకు మహిళలు ముందుకు రాలేకపోతున్నారు? అందరూ వస్తున్నారు సార్, ముందుకు వస్తున్నారు, ఖచ్చితంగా వస్తున్నారు కానీ రిజర్వేషన్ లేదు. ఇప్పుడిప్పుడే మహిళలు ఎదుగుతున్నారు. పాత రోజులకు ఇప్పటికీ ఎంతో డెవలప్మెంట్ అయింది. ఖచ్చితంగా వస్తుంది. 33% ఏంటి 50% వచ్చే రోజు కూడా ముందులే మంచి కాలం ముందున అన్నట్టు ఖచ్చితంగా వస్తుంది. మహిళలకు 50% కూడా వస్తుంది. ఒక రోజు వస్తుంది, అది తప్పకుండా ఆ రోజు రావాలని కూడా నేను కోరుకుంటున్నాను. కాకపోతే కొన్ని ఎలా ఉంటాయంటే మహిళలు కూడా వాళ్ళు కూడా ధైర్యం చేయాలి. ఇప్పుడు ఎవరో ఇస్తే తీసుకోవడం కాదు, మనం తీసుకోవాలి, మన హక్కులను మనం సాధించుకోవాలి. అలా చైతన్యం ప్రతి మహిళలో రావాలి. ఆ చైతన్యం ఎప్పుడైతే వస్తుందో హక్కులు కూడా ఖచ్చితంగా మనం సాధించుకోగలం. కాబట్టి ప్రతి మహిళ చైతన్యవంతురాలు కావాలి, ఎవరికి వాళ్ళు అవ్వాలి. అప్పుడు ఖచ్చితంగా మనం నెరవేర్చుకోగలము, వెళ్ళి మనం ఏదైనా అడగగలం. మాకు కూడా హక్కు ఉంది, మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం, మేము కూడా ఉంటామని చైతన్యం రావాలి, ఎడ్యుకేషన్ కావాలి. అప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది. సో మహిళల్లోనే మహిళల్లోనే మార్పు రావాలని నేను అనుకుంటున్నాను. మార్చి 8 అంటే ఎల్లుండి శ్రామిక మహిళా దినోత్సవం. ఆ డే గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మహిళా అంతర్జాతీయ దినోత్సవం అనేది అంతర్జాతీయ మహిళా దినోత్సవమా, అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం? అప్పట్లో అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం అన్నదే అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేగా చేంజ్ అయింది. శ్రామిక దినోత్సవం ఎందుకంటే 1908లో న్యూయార్క్లో ఒక ఆమె క్లారా జెట్కిన్ అనేటువంటి ఆవిడ ఆధ్వర్యంలో చాలా మహిళలు వాళ్ళ హక్కుల కోసం పోరాడారు. సో ఆ పోరాటం వల్ల వచ్చింది ఈ శ్రామిక దినోత్సవము. సో ఏంటంటే మహిళలకు సమానత్వము, సమాన హక్కు, సమాజంలో వాళ్ళకు ఒక గౌరవము, తర్వాత వాళ్ళకు అన్నీ ఏంటంటే మగవాళ్ళతో సమానంగా ప్రతి దాంట్లో వాళ్ళకు కూడా న్యాయం జరగాలని, అన్నిట్లో కూడా అవకాశాలు కల్పించాలనేదే ఈ మహిళా దినోత్సవము. ముఖ్యంగా ఈ అత్యాచారాలు ఇవన్నీ కూడా దాన్ని రూపుమాపడానికి ఈ అంతర్జాతీయ దినోత్సవం కూడా జరుపుకుంటాము. దాని ఉద్దేశాన్ని మహిళలు ఎలా ఉండాలి, ఏమేం కావాలి, వాళ్ళ హక్కులేంటి, ఇవన్నీ తెలుసుకోవడం కోసమే మా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రకటించారు. సో కాబట్టి మనం మహిళా దినోత్సవంలో మనం సెలబ్రేషన్స్ కాదు, మనకి ఏం కావాలి, మనకు సమాజంలో ఏం హక్కులు ఉన్నాయి, మన రైట్స్ ఏంటివి. ఎప్పుడైతే ముఖ్యంగా మహిళకు తన రైట్ ఏంటో తెలియట్లేదు, తన రైట్ ఏంటో తెలుసుకోవాలి. గతంలో అంటే అప్పుడు మార్చి 8 దాన్ని సంబంధించిన రోజు అంటే మహిళలు ఎక్కువగా శ్రమ గురించి ఎక్కువ గంటలు కష్టపడుతున్నారు కాబట్టి వీళ్ళకు కూడా ఒక టైం లిమిట్ కావాలని చెప్పేసి ఆ డేని తీసుకొచ్చినారు. ఇప్పుడు పురుషులు ఎంతో స్త్రీలు అంతే ఉన్నారు. ఇంకా ఆ రోజును జరుపుకోవడం అవసరం అంటారా ఇప్పుడున్న సమాజం? అందుకోసమే దాన్ని శ్రామిక దినోత్సవం అని
కాకుండా ఇప్పుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని మార్చారు. ఎందుకంటే అప్పుడు వాళ్ళు ఓటు హక్కు కోసం కూడా దాంట్లో పోరాడారు. ఎందుకంటే ఇప్పుడు ఎంత డెవలప్ అయినా మీరు చూస్తున్నారు, మీరే సోషల్ మీడియా నుంచే వస్తుంది. ప్రతిరోజు ఆడపిల్ల బయటికి వెళ్ళాలంటేనే భయం, బయటికి ఎక్కడున్నా తిరగాలంటే భయం. అత్యాచారాలు చాలా దారుణంగా పెరిగిపోయినాయి. చిన్న పెద్ద లేకుండా ఒక ఆడది అయితే చాలు అన్నట్టు పరిస్థితులు అంత దారుణంగా ఉన్నాయి. ఆడవాళ్ళకు రక్షణ లేదు. ముఖ్యంగా ఆడవాళ్ళకు రక్షణ కల్పించాలి. అది ఇంకొకటి, ఆడవాళ్ళు కూడా వాళ్ళ ఏమున్నాయి వాళ్ళ పద్ధతులు వాళ్ళ పరిస్థితులు వాళ్ళు కూడా కొన్ని పాటించాల్సి ఉంటుంది. ఏం చేయాలనేది, మనం ఎలా ఉండాలి, ఎట్లా మన హక్కులని ఎట్లా మనం కాపాడుకోవాలని గురించి మనం డిస్కస్ చేసుకోవడానికి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించారు. చివరిగా మా మాస్టర్ కి టీవీ ప్రేక్షకులకు చెప్పాలంటే ఏం చెప్తారు? మాస్టర్కి టీవీ చాలా సదుద్దేశంతో పెట్టారు. ఇది యాక్చువల్లీ బహుజనులకు సంబంధించినటువంటి మాస్టర్కి నేను ఎన్నోసార్లు కూడా నేను చాలా ప్రోగ్రామ్స్ చూశాను. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. నేను మాస్టర్ కీలో ఇంటర్వ్యూ ఇస్తాను ఎప్పుడూ అనుకోలేదు. సో నేను ఫస్ట్ టైం నేను ఇలా మాస్టర్ కీలో ఇంటర్వ్యూ ఇవ్వడం నాకు చాలా హ్యాపీగాను చాలా కారణంగాను ఉంది. మీరు సోషల్ మీడియా ద్వారా మహిళల గురించి మీరు కొద్దిగా సోషల్ మీడియా నుంచి వచ్చినటువంటి ఇన్స్పిరేషనే పబ్లిక్ మీద ఉంటుంది. కాబట్టి ఏదైనా కూడా పబ్లిక్లో రావాలంటే మీడియానే కారణం. కాబట్టి ఖచ్చితంగా మీకు సమాజంలో మాకంటే కూడా మీ పాత్ర ఎంతో ఉంది. సో ఇటువంటి మంచి కార్యక్రమాలు ఇంకా మీరు ఎన్నో చేసి మాలాంటి వాళ్ళకు ఎంతో స్ఫూర్తినిచ్చినటువంటి ఈ మాస్టర్కి టీవీకి నేను ఎంతో రుణపడి ఉంటాను. మీకు ఇటువంటి మంచి ఇంటర్వ్యూ కండక్ట్ చేసినందుకు ధన్యవాదాలు. చివరిగా మిమ్మల్ని భవిష్యత్తులో ఏ పదవితో పిలుచుకోవచ్చు? ఒక రాజకీయ నాయకురాలు. ఓకే, ఇంకా రాజకీయ నాకు ఇంకా ఏ పదవి అంటే చెప్పలేను. ఇప్పుడు రాజకీయం అనేది ఏది అవకాశం ఇస్తే దాంట్లో వేయడానికి సిద్ధంగా ఉన్నారు. నేను ఇంకొక విషయం చెప్తాను, నేను కాంగ్రెస్లోనే ఉంటాను. ఏ అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా, ఎందుకంటే నా ఫాదర్ నాకు ఇన్స్పిరేషను. మేము పుట్టింది నా ఫాదర్ ఇది కోసమే. నేను కూడా కాంగ్రెస్ ఒక పార్టీ. ఇప్పుడు ఒక్కొక్క మనిషికి ఒక ఉద్దేశం ఉంటుంది. నాకు కొన్ని సిద్ధాంతాలు, నా సిద్ధాంతాల్లో కాంగ్రెస్ పార్టీ నా సిద్ధాంతం. ఇప్పుడు మీకు ఇంకొక విషయం చెప్తాను, కాంగ్రెస్ పార్టీలో కూడా ఎంతోమంది ఎన్నో ఏళ్ల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నా లేకున్నా ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో ఈరోజు వాళ్ళంతా మినిస్టర్స్ అయిపోయారు. వాళ్ళు ఎంత పేషెన్స్తో ఉన్నారు. సో వాళ్ళు ఎవరు పార్టీ మారలేదు. సో నేను వాళ్ళకి నిజంగా చాలా గొప్ప వ్యక్తులు. అటువంటి మనము ఉండాలి. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సమూహం, అది ఒక వ్యక్తి కాదు. నీకు ఇదేంటంటే బీఆర్ఎస్ పార్టీ నియంతృత్వ పార్టీ. అక్కడ ఏంటి, ఒక వ్యక్తి. అక్కడ బీఆర్ఎస్లో ఒక వ్యక్తి, ఇక్కడ ఉండేది ఒక శక్తి అంటే ఒక సముదాయము. నీకు అందరి సముదాయం అంటే ఏముంటుంది, అందరి అభిప్రాయాల సేకరణ తీసుకున్నప్పుడు తర్వాతనే నిర్ణయం తీసుకోవాలి. మీరు ఇందాక పథకాల గురించి చెప్పారు. ఏదైనా ఒక పథకం ఇంప్లిమెంట్ చేయాలంటే టీఆర్ఎస్లో కానీ వేరే పార్టీలలో కానీ ఒక్కళ్ళు తీసుకుంటే నిర్ణయం సరిపోతుంది. ఇక్కడ అలా కాదు, అందరు కలిసి నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి టైం టేకింగ్ పడుతుంది. కాబట్టి ఇది ప్రజల పార్టీ, పేదల పార్టీ. ఓకే, థ్యాంక్ యూ అక్క, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు చాలా కృతజ్ఞతలు. సో చూస్తున్నారు కదండి, ఏది ఏమైనా కానీ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటే కాంగ్రెస్ పార్టీలోనే కొట్లాడతా. అలాగే ముఖ్యంగా మహిళలకు తనిచ్చే సూచన ఏంటంటే, మీరు ముందుకు రండి, రాజకీయాల్లోకి రండి, అన్ని రంగాల్లోకి ముందుకు రండి, మహిళల వైపు నేను ఉంటా అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి మాట. ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్. చూస్తూనే ఉండండి మాస్టర్ కి టీవీ, సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. థ్యాంక్ యూ.